ఆకలిని భరిస్తామేమో కానీ అవమానాన్ని సహించమంటూ మరోమారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధానికి కామారెడ్డి సాక్షిగా సమరశంఖం పూరించిన ముదిరాజ్ ముద్దు బిడ్డలతో వారి పోరాటానికి భుజాన్నిద్దాం, వారి ఆవేదనకు వేదిక అవుదాం. మీరు ఎట్టండి సీనన్న, పేరుకు పాండవ వంశం, రాజ్యాల నేలిన చరిత్ర, తీరా కనీసం బీసీడీ నుంచి బీసీఏ ఈ పోరాటం ఎక్కడి వరకు వచ్చింది? బీసీఏలోకి మారాలని 1964లో మనం బీసీడీలో పెడితే మరి అప్పుడు మా తొలివిత్తు ముదిరాజు గారు దీన్ని గ్రహించి మాకు బీసీఏ కావాలని మరి పోరాటం మొదలుపెట్టి పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ పాలకులు మమ్ములను ముదిరాజులను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ మా మంచితనాన్ని, ఎందుకంటే మాది పాండవుల వంశం కాబట్టి అడవిలో అజ్ఞాతవాసం చేసినటువంటి అనుభవం మాకుంది కాబట్టి దాన్ని అదునుగా చూసి, అంటే ఓర్పు మా దగ్గర ఉన్నంత ఓర్పు ఎవరి దగ్గర ఉండదు కాబట్టి మమ్మల్ని తరాల నుండి అప్పటి నుండి మనకు ఎప్పుడైతే ఈ మన ప్రభుత్వాలు ఏర్పడ్డాయో ఆనాటి నుంచి పాలకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ముదిరాజుల బతుకులు మారడం లేదు. ఏమన్నంటే మీ ముదిరాజులకి ఏంటి, మీరు ముదిరాజులు మీరు రాజులు అంటూనే మమ్మల్ని గంగలో పడిస్తున్నారు తప్పితే ఈ పాలకులు మా అంశాన్ని మరి ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని బీసీఏలు చేర్చడం లేదు. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి మా కాసాని జ్ఞానేశ్వర్ గారి నాయకత్వంలో మరి రాజశేఖర రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చి అప్పుడు ముదిరాజులను బీసీ డి నుండి ఏలోకి మారుతూ జీవో 15 2009 జీవో తీసుకొస్తే మరి మా మీద కొంతమంది కులాలు ఏం చేశారు అంటే వీళ్ళు బీసీఏలోకి వస్తే మనం తట్టుకోలేమని పోయి కోర్టులో వేయడం వల్ల జీవో 15 తాత్కాలికంగా దాని మీద స్టే రావడం జరిగింది. దాని మీద కూడా మేము పోరాటం చేశాము. 2009 నుంచి ఇప్పటి వరకు పోరాటం చేశాం, పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ మొన్న ఉన్న ప్రభుత్వం పోయేసరికి కోర్టులో ఉన్నటువంటి అంశము తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ముదిరాజుల వాటా ఏందో తెలుసానే వాళ్ళు వీరికి మరి సరైనటువంటి హామీ ఇచ్చి వాళ్ళు ఏదైతే జీవో 15 కావచ్చు లేదా బీసీఏలోకి మార్చడము వీటిని తక్షణమే అమలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆదేశానుసారంగా రేవంత్ రెడ్డి గ్రహించి ముదిరాజుల అంశాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి అన్ని స్టేజ్ల మీద ముదిరాజులను బీసీడీ నుంచి ఏలోకి మారుస్తా, జీవో 15ని అమలు పరుస్తా, ఖచ్చితంగా ముదిరాజులకు న్యాయం చేస్తా, సబ్సిడీ కింద వాహనాలు కావచ్చు, మరి చేప పిల్లలు కావచ్చు ఇస్తా. అదేవిధంగా 18 సంవత్సరాలు నిన్నటువంటి ముదిరాజులకు మరి సభ్యత్వం కల్పిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ 20 నెలలు గడిచిందనే ముఖ్యమంత్రి నేటికి కూడా మా అంశాన్ని లేవనెత్తకుండా బీసీ రాగం ఎత్తుకొని స్థానిక సంస్థల గురించి సమరానికి పోతున్నాడు, కానీ మా అంశాన్ని పట్టించుకోలేదు. కాబట్టి మేము ఇవాళ కామారెడ్డి విజయోత్సవ సభను అడ్డుకుంటామని చెప్తున్నాం. అయితే అన్న, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హామీలు ఇచ్చింది కదా, ఆ హామీలు ఎక్కడి వరకు వచ్చాయి? హామీల వరకు హామీలలో వాళ్ళు రాస్తున్నటువంటి కాయిదాలలో మాత్రమే ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయడం లేదు. రేవంత్ రెడ్డి మాకు ఏమీ కూడా ఇవ్వడం లేదు. ఏమన్నా అంటే మీకు పదవులు ఇస్తా అంటాడు, పదవులు కూడా ఇచ్చింది ఏమీ లేదు. మొన్న మాకు టికెట్లు కావాలంటే కూడా టికెట్లు కూడా ఇచ్చింది ఏం లేదు, ఒకటో రెండో ఇచ్చిండు, అలా ఒక్కటి గెలిస్తే ఇస్తా అని మొన్న ఒక మినిస్టర్ ఇచ్చిండు తప్పితే మాకు అంటే మేము రాజకీయంగా ఎదుగుతూనే ముదిరాజ్ జాతి మొత్తము బాగుపడాలంటే మేము బీసీఏలోకి రావాలి, అంటే చట్టసభలలో ఉండాలి, మేము బీసీఏలోకి రావాలి. ఇవాళ పీజీలు పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు మా ముదిరాజుల పట్టాలు తీసుకున్నారు, కానీ ముసలు అయిపోయారు. ఇవాళ వాళ్ళ ఏజీ దాటిపోయింది, కానీ ఉద్యోగాలు లేవు. ఏం చేయమను? కాబట్టి మేము ఇలా పోరాటం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారము ఆ మాట అమలు చేసి ఏదైతే అనంతరామన్ కమిటీ మాకు ఏదైతే మోసం చేసిందో, కానీ అనంతరామన్ కమిటీ కూడా మోసం చేయలే, వీళ్ళని బీసీఏలు మార్చచ్చు అని ఇచ్చారు, కానీ పాలకులు దాన్ని మరుగున పడేసి బయటకు రాకుండా చేస్తా ఉన్నారు. అన్న వెంకన్న, కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పింది అసలు? వాస్తవంగా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చుకోవడానికి కామారెడ్డిలో 420 హామీలు ప్రస్తావన చేసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాలను ఉచ్చరించుకుంటూ ఇలా బీసీలలో ఉన్నటువంటి కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, బెస్త, చాకలి, చాలా, ముదిరాజు, మరి ఇంకా గోన్ల, ఈ మున్నూరు కాపు ప్రతి కులానికి ఏదో హామీ ఇచ్చి హామీల మట్టికే ఓట్లను దొబ్బేటువంటి ప్రయత్నం చేసి రాజ్యాధికారాన్ని చేతులకు తీసుకొని గద్దెనెక్కిన తర్వాత
ఈ 420 హామీలను కాగితాల వరకే పరిమితం చేసి ఈ యొక్క బీసీ బహుజన ప్రజలందరినీ మోసం చేసినటువంటి గనుడు రేవంత్ రెడ్డి. దాన్ని ఇంకేదో మేము ప్రజలకు బీసీ ప్రజలకు డిక్లరేషన్ పేరు మీద మేలు చేసినామనే ఉద్దేశంతో ఇలా మరి ఈ నెల 15వ తేదీ నాడు అదే కామారెడ్డిలో వాళ్ళ జాతీయ కార్యదర్శి మరి ఆయన రాహుల్ గాంధీ గాని మరి ఇదే విధంగా ఖార్గే గాని అధ్యక్షులు వాళ్ళని తీసుకొచ్చి ఇక బీసీలకు నేను ఏదో ఉద్ధరించిన అని స్థానిక సంస్థల ఎలక్షన్స్ ను జాలంగా పెట్టుకొని స్థానిక సంస్థలలో కూడా కాంగ్రెస్ పార్టీని జెండా ఎగరవేయాలి, మరి మెజారిటీ స్థానాలు గెలవాలనే ఉద్దేశంతో ఆయన మనసులో ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎందుకంటే గత 10-15 సంవత్సరాలలో మరి బీసీలకు జరిగినటువంటి అన్యాయాలను బీసీ సమాజం గుర్తించి మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలను గద్దెదించడం జరిగింది. కానీ మాటల మట్టికే మసిపూసి మరడిగారినట్టు మాటలు బీసీలకు మభ్యపెట్టే మాటలు చెప్పి రాజ్యాధికారాన్ని తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి తస్మత్ జాగ్రత్త. ఈ హామీలను కూడా ఈ 420 బీసీలకు ఇచ్చినటువంటి బీసీ తెగలలో మరి అన్ని వర్గాలకు, అదే విధంగా ముఖ్యంగా ముదిరాజ్ జాతికి ఇచ్చినటువంటి హామీ మీరు ఏమి ఇచ్చిండ్రు, గతంలో ప్రభుత్వాలన్నీ మీకు హామీలే ఇచ్చినాయి అని ఏమన్నా శుద్ధకు సమాధానం ఇటువంటి మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు. దాన్ని దృష్టి పెట్టుకునే మీరు పెట్టే 15th మీ సమావేశాన్ని కామారెడ్డి డిక్లరేషన్ సమావేశంలో మా ముదిరాజ అంశమే ప్రస్తావనకు రాకపోతే మీ మీటింగ్ ను అడ్డుకుంటాం. ఈ 15 లోపే ముదిరాజులను బీసీ డి నుంచి ఏలకు మార్చేటువంటి జీవో 15/2009 అమలు చేస్తామని ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లు అయితేనేమి అసెంబ్లీ ఎలక్షన్లు అయితే మీ ప్రగల్భాలు ఆ ప్రగల్భాలను మీకు అధికారం వచ్చిన తర్వాత నిజం చేయాల్సినటువంటి బాధ్యత మీ ఉదాహరణ. ఆ బాధ్యతను మరిచి బీసీలందరినీ 150 తెగలను గుంపుగా పెట్టి మీ అందరికీ ఏదో ఉద్ధరిస్తున్నారు మాటను మానుకొని హామీలను నెరవేర్చే బాధ్యత మీరు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. మీరు ఎట్టండి ప్రశాంత్ అన్న, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్లుగా బీసీలను మోసం చేస్తే మీరు ఏం చెప్తారు? అంటే రాహుల్ గాంధీ ఏమో దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఎవరెంతుంటే వారికి అంత ఇవ్వాలని చెప్పేసి ఆయన పోరాటం చేస్తా ఉన్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో 42% ఉన్నటువంటి బీసీలను 42% ఉన్న బీసీలను 42% ఇస్తారని ఈయన అంటుండ్రు. అంటే వాళ్ళిద్దరికి పోలిక లేకుండా అసలు పార్టీల అంతర్గతంగా వాళ్ళు మాట్లాడుకోలేదా బయట చూస్తే మనము ఆయన ఎవరెంతో వారికి అంటారు ఆయన అంటుండు. ఇది అసలు ఉన్నదానికి కోత పెట్టినటువంటి పరిస్థితి. ఇందులో రాష్ట్రంలో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాలు అత్యధిక శాతంలో ఉన్నారు అన్నాడు. అదేవిధంగా బీసీలకు సర్వే చేసినప్పుడు దాంట్లో కూడా ముదిరాలు అత్యధికంగా ఉన్నారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు, ఆయన అధికారం కోసం పబ్బం కట్టుకోవడం కోసం ముదిరాలను విస్మరిస్తా ఉన్నాడు. ముదిరాలకు 42% రిజర్వేషన్ లో ఆనాడు డిక్లరేషన్ లో ఏమన్నాడు, ముదిరాలను బీసీడీ నుంచి బీసీఏలో చేస్తాం, దాని తర్వాత మేము ముదిరాల దగ్గరికి పోయి ఓట్లు అడుగుతామని చెప్పి అన్నాడు. అదే దృష్టిలో పెట్టుకుని ముదిరాలు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి పరిస్థితి. ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించినాక తర్వాత ఏమంటున్నారు అసలు ముదిరాల ఉచ్చరణే లేనటువంటి పరిస్థితి. బీసీ డిక్లరేషన్ ని బీజేపీ అడ్డుకుంటుంది అని అంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే దీని మీద మీ ఒపీనియన్ అన్న? బీజేపీ అడ్డుకుంటుంది అంటే దేశంలో మనం ఇప్పుడు ఈ రాష్ట్రంలో చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు అన్నదమ్ముల లెక్క వ్యవహరిస్తా ఉన్నారు. ఎందుకు అని అంటే ఈయనేమో వీళ్ళ బీసీలకు 42% ఇస్తామని ఆర్డినేట్ చేసి అక్కడ పంపిస్తాడు. ఆయనేమో ఇంకా ముస్లింలు ఉన్నారు, ముస్లింలకు తీసేస్తే ఆ రిజర్వేషన్ ప్రకటిస్తామని చెప్పేసి బీజేపీ మళ్ళీ వాళ్ళు ఇక్కడికి పంపుతారు. అంటే కాలచక్రాలకు ఇక్కడికి రాకపోతుంది, అక్కడికి వెళ్ళి వస్తుంది. కానీ వీళ్ళిద్దరు ప్రజలకు చేసింది మాత్రం ఏం లేదు. బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని అసలు కాంగ్రెస్ ఉందా లేదా అన్న? వాళ్ళ ఓట్ల పబ్బం కట్టుకోవడం కోసం బీసీల రాగం ఎత్తుకొని చేస్తా ఉన్నారు. ఇలా మనం గతంలో తమిళనాడు రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదా? వీళ్ళు కూడా అనుకుంటే రిజర్వేషన్ ఇవ్వచ్చు, 42% ప్రకటించి ప్రతిపక్షాలను తీసుకొని పోయి ఢిల్లీలో కూర్చున్నాక ఎందుకు ఇవ్వడు నరేంద్ర మోడీ? రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని లేవట్టు బీసీలను మేల్కొల్పు ఎందుకు ఇవ్వరు రిజర్వేషన్? ముదిరాజ్ బిడ్డలుగా మీ పోరాటం ఎలా ఉండబోతుందన్న? గతంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఏ ఒక్క ముదిరాజ్ బిడ్డకు కూడా టికెట్ ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ముదిరాలు ఒక ఉప్పెరల ఒక ఉధృతమైనటువంటి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో మరి ప్రతి ఒక్క ముదిరాజ్ బిడ్డ రోడ్లకి నిరసన తెలియజేసి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఇలా పడగొట్టినటువంటి పరిస్థితి. అంటే కేవలం ముదిరాలకు టికెట్ లేకుండా మోసం చేసినటువంటి పార్టీని గద్దెదించారు. భవిష్యత్తులో కూడా ముదిరాలను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తే
ముదిరాజు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బొంద పెడతారు, 100% ముదిరాజు విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సినన్న, మీరు చెప్పండి, రేపు కామారెడ్డిలో మీ వ్యూహం ఏంటి? ఇప్పటికే రాష్ట్రంలో మా ముదిరాజులందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి కామారెడ్డిలో కూడా మా ముదిరాజులతో మాట్లాడడం జరిగింది, మా ప్రతినిధులతో. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదైతే సభని ఏర్పాటు చేసిందో విజయోత్సవ సభని 100% అడ్డుకుంటాము. అంటే మేము కూడా బీసీలమే, బీసీలకు 53% రావాలని అడుగుతున్నాం. 42% ఇస్తానంటున్నాం. కానీ వాటికంటే ముందు ముదిరాజుల వాటాని కోటాన్ని తేల్చమని. నువ్వు దీన్ని తేల్చకుండా బీసీ రాగం ఎత్తుకొని స్థానిక సంస్థల్లో మోసం చేయడానికి ముందుకు పోతున్నావు కాబట్టి ఖచ్చితంగా మా ముదిరాజుల వాట, ఎందుకంటే ముదిరాజుల అంశం చిన్నది, బీసీ అంశం పెద్దది. ఫస్ట్ మా అంశం ఏదైతే ఉందో ఆల్రెడీ కోర్టు ఉండి కోర్టు నుంచి ప్రభుత్వం దగ్గరికి వచ్చింది. ప్రభుత్వం కేవలము జీవో 15ని అమలు పరిస్తే సరిపోతుంది. మా అంశం అనేది అక్కడికి సాల్వ్ అవుతుంది. కానీ మా అంశాన్ని పరిష్కరించకుండా రేవంత్ రెడ్డి బీసీ రాగంతోనే కావాలని ఎవ్వరకు హామీలను నెరవేర్చకుండా తుంగలో తొక్కడానికి, పక్కకు నెట్టడానికి ఇలాంటి అంశాలను తీసుకొని పోతా ఉంటూ నిజంగా ఆయన గుజరాత్ మీద కానీ బీసీల మీద కానీ ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏదైతే తమిళనాడులో రిజర్వేషన్ ఏ విధంగా అయితే అమలు పరిచిందో ఆ విధంగా అమలు పరచాలి. కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్ర పరిధిలో రిజర్వేషన్ అమలు పరిచిన విధంగా ఇక్కడ రాష్ట్రంలో తీసుకోవాలి. కానీ అది తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ముడిపెట్టుకొని పోతా ఉన్నారు. కానీ మేము ఒప్పుకోము. ముదిరాజులం రేపు ఖచ్చితంగా బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి సభని 100% ముదిరాజులం అడ్డుకుంటాము, అడ్డుకొని తీరుతాము. ఈ లోపు కనుక మాకు ప్రకటన వస్తే ఆగుతాము. ప్రకటన రాకగలంగా నిరసన చేస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని మేము అడ్డుకుంటాము. రేవంత్ బీసీలకు ముదిరాజులకు చేసిన అన్యాయం ఏందన్నా? వాస్తవంగా బీసీ డిక్లరేషన్ అనేది ఒక మోసపూరితమైనటువంటి మాట. ఎందుకంటే వాస్తవం ఈ రాష్ట్రంలో ఏ బీసీ అయినా వాటా మాకు ఇంత కావాలని ఎవ్వరు అడగలే. కానీ రాజకీయ ఎత్తుగడలలో బీసీ అంశం అనేది ఒక భాగం. ఎందుకు వచ్చిందంటే వాస్తవంగా మేమేం అడిగినాం, ముదిరాజుల పక్షాన మాకు ఏదైతే ముదిరాజులను బీసీ డి గ్రూప్ లో ఉండడం వల్ల ఉద్యోగాలు, విద్య, రాజకీయ అంశాలలో వెనుకబాటుతనం అవుతుంది. ఇవన్నిటికీ మా జనాభా సామర్థ్యం ప్రకారం మాకు వాటా కావాలి. ఆ వాటాలు మా గ్రూప్ బీసీ డి ఉంది కనుక మమ్మల్ని గతంలో ఈ 1964లో ఈ కులాలకు ఈ యొక్క గ్రూప్ కేటాయించిన సందర్భంలో మాతోటి చేపలు పట్టే వాళ్ళందరినీ వివిధ రాష్ట్రాల్లో సైతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీసీ ఏ గ్రూప్ లో చేర్చి మా ఒక్క ముదిరాజ్ కమ్యూనిటీని బీసీ డి గ్రూప్ లో చేసి అన్యాయం చేసిండ్రు అప్పటి ప్రభుత్వాలు. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దాని వారసత్వంగా ఈ రేవంత్ రెడ్డి కొనసాగిస్తూ ఇప్పటికి కూడా అదే మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ గతం కంటే ముదిరాజ్ జాతి ఇప్పుడు మరి చైతన్యమై విద్యావంతులై అన్ని రకాలు ఆలోచిస్తా ఉన్నారు. తస్మత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి, అంత పబ్బం కట్టుకునేటువంటి మాటలు మాట్లాడకు. ఇచ్చిన హామీ నేను ఎవరైతే ఇచ్చిన హామీ ప్రజల పక్షాన నిలబడతా, మీ ముదిరాజులకి సపోర్ట్ చేస్తున్నా. గతంలో ప్రతిపక్షంలో ఉండి కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలను ముదిరాజులకు అన్యాయం జరుగుతుందని విమర్శించినటువంటి నేతలు ఇప్పుడు అధికారం మీ చేతిలోకి వచ్చినాక మీకు సంతకం పెడితే అయిపోతుంది కదా. మీ కోర్టులో పరిధిలో ఉన్నటువంటి అంశం మీ టేబుల్ మీద ఉన్నది కదా ఈరోజు ఫైలు, దాన్ని మీరు సంతకం చేసి అమలు పరచండి. ముఖ్యంగా నిజంగా బీసీలకు నేను ఏదో చేసినా కామారెడ్డిలో విజయోత్సవ సభ ఎట్లా నిర్వహిస్తారు? విజయోత్సవం అంటే ఏదైతే బీసీలకు ఇస్తామనుకున్నామో అది ఇచ్చిన తర్వాత ఆ రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులన్నీ కల్పించిన తర్వాత మరి స్థానిక సంస్థలలోనైతేనేవి, మరి ఉద్యోగాలైతేనేవి అన్నిట్లలో 42% అనే ఒక నెంబర్ పెట్టుకున్నారు కదా మీరు. వాస్తవంగా ఇలా 58% మీ జనాభా లెక్కల ప్రకారం బీసీల జనాభా ఉంటే జనాభా సామర్థ్య ప్రకారం ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ ను 42% గా మీరే నామకరణం చేసి ఆ రిజర్వేషన్ అమలుగా ముందు వింటున్నాం. అంటే ఆకు వేదాలు అందించినట్టు ఇవన్నీ మీరు చెప్పే మాటలు కలవరి మాటలు. ఎంతసేపు చెప్పినా అధికారం కోసము, అధికార దాహం కోసమే తప్ప బీసీలను ఉద్ధరించే మాట ఒక్కరు కూడా ఇప్పటి వరకైతే అమలు కాలేదు, చెప్పలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఉద్యోగ సభ జరిపే ముందు ఎన్ని చేసిందో ఒక్కసారి ప్రకటించండి. అర్థమవుతుంది బీసీలకు. బీసీలలో మంత్రులుగా పనిచేసే శక్తి లేదా అన్న మంత్రివర్గంలో ఎందుకు రెడ్డి ఆధిపత్యం కొనసాగుతోంది? వాస్తవంగా బీసీలు అనే వాళ్లకు ఆ మంత్రి పదవే కాదు, ఈ యొక్క భారతదేశంలో
రాజ్యాంగం ఉన్నప్పుడు స్వతంత్రం రాకముందు ఈ భారతదేశాన్ని అత్యధికంగా పరిపాలన చేసినటువంటి ముదిరాజు. అదేవిధంగా మాకు చెప్పుకోవడానికి కూడా అసలు వాస్తవంగా మన ఆ హిందూ దేశంలో మా యొక్క వంశమే పాండవుల వంశం. మేము పరిపాలనకు ఎక్కడ కూడా వెనుకబడదు, యుద్ధాలకు కూడా ఎక్కడ వెనుదిరిగినటువంటి చరిత్రలో ఎక్కడ లేదు. కానీ ప్రజాస్వామ్యంగా వర్తిల్లిన తర్వాత ప్రజల పక్షాన ప్రజలకి అధికారం వచ్చిన తర్వాత ఈ యొక్క రాజులు అనేటి మరి కనుమరుగైనవి. ఆ కనుమరుగైన ఆ స్థితిలో ఈ ముదిరాజులు మరి ఏ దురుద్దేశపూర్వకంగా ఆక్రమించినటువంటి రాజ్యాలను ఇవన్నిటిని వదిలిపెట్టి ప్రజాస్వామ్యంలో విలీనమైన తర్వాత వాళ్ళు వాళ్ళ కులానికి ముదిరాజు కులానికి పెటెంట్ గా వృత్తి అనేది లేకపోవడం, పరిపాలన సౌలభ్యం కోసం ప్రజల కోసం బాగోగులు చూసినటువంటి కులం కనుక వాళ్ళకు పూర్తి స్థాయిలో వృత్తి లేకపోవడం వల్ల ఆ జీవనోపాధికి వివిధ పద్ధతులలో చేపల వేయడం అయితే, వన్యమృగాల వేయడం అయితే, మరి పన్ను కాయల వేయడం అయితే, ఇలా ఈ బిజినెస్లలో స్థిరపడినటువంటి ముద్రాలను భారత ప్రభుత్వం గుర్తించి మరి ఈ మత్స్యకారులుగా ఉన్నటువంటి ముద్రాలను BCAలో చేర్చి ఒక్క ముద్రాల కులాన్ని అంటే ఇలా బెస్త కావచ్చు, గుండ్ల కావచ్చు, ఇంకో కొన్ని కులాలు ఉన్నాయి. ఈ కులాలను BCAలో చేసి అదే వృత్తిలో ఉన్నటువంటి ముద్రాలను D గ్రూప్ లో మార్చడం ఆ అన్యాయాన్ని గమనించినటువంటి కృష్ణస్వామి ముద్రాలు కావచ్చు, కాకాని జ్ఞానేశ్వర్ కావచ్చు, ఇప్పుడున్న బండా ప్రకారం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఈటల రాజేందర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా BCA కోసమే ముద్రా జాతి BCAలో చేర్చితేనే బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మరి పనిచేస్తా ఉన్నారు. మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి చరిత్ర ఉంది ముద్రాలు. ప్రశాంత్ అన్న, రేపు కామారెడ్డి సభ మీద కవిత ఏ వాదన వినిపించబోతుందంటారు? అంటే ఇంకా ఆమె కార్యాచరణ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే నాకు తెలిసి ఈ లోపే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మొన్నటి వరకు UPF ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆమె రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, హైదరాబాద్ ధర్నాలు కావచ్చు ఇట్లాంటి నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అనేక మంది లీడర్లు కూడా ఆమెను BC సంఘాల నాయకులు కూడా కలుసుకున్నటువంటి పరిస్థితి. నాకు తెలిసి ఈ 2-3 రోజులలో ఆమె యొక్క కార్యాచరణను ప్రకటించి మరి పెద్ద ఎత్తున ఉంటుంది. ఎందుకంటే ఆమె చాలా మొండిపట్టు, కేసీఆర్ గారు ఆడడానికి ఏదైతే ఉద్యమానికి మొండిపట్టుగా ఉంది మరి రాష్ట్రాన్ని సాధించారో ఆమె కూడా ఏదైనా ఒక ఎజెండాతో పనిచేస్తారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి దీక్షతో ఈ BC ఉద్యమంలో ఆమె పనిచేస్తా ఉంది. భవిష్యత్తులో కూడా మరి BCల కోసం వెన్నెంగా ఉంటుందని తెలియజేస్తాము.